అన్నయ్య, కృత, త్రేత, ద్వాపర, కలియుగ అనే 4 యుగాల్లో ధర్మం ఒకే విధంగా నడవలేదు. కృతయుగంలో 100% 4 భాగాల ధర్మమే నడిచింది కనుక ఆ కృతయుగాన్ని స్వర్ణయుగము అన్నారు. అలాగనే త్రేతాయుగం వచ్చేసరికి 3/4 భాగం ధర్మం నడిచింది, 1/4 భాగం అధర్మం నడిచింది. అప్పుడు విష్ణుమూర్తి రామావతారాన్ని ధరించి 1/4 భాగం దుష్టులందరినీ కూడా రామరావణ యుద్ధంతో అణిచిపెట్టాడు. రామావతారం ఉన్నంతకాలం దుష్టులంతా అణిగి ఉన్నారు. రాముడు ఎప్పుడైతే అంతర్ధానమైనాడో అణిగిన దుష్టులు మళ్ళీ పెరిగారు, అరాచకాన్ని సృష్టించారు. ఆ రాముడే మళ్ళీ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడుగా అవతరించాడు. ఆ ద్వాపర యుగంలో సగభాగం అధర్మం నడిచింది, సగభాగం ధర్మం నడిచింది. అప్పుడు సగానికి పైగా ఉన్న దుష్టుల్ని సంహరించడానికి తానొక్కడికి సాధ్యం కాక కురు పాండవ సంగ్రామం అనేటప్పుడు ఏర్పాటు చేసి సగానికి పైగా ఉన్న దుష్టులందరినీ యుద్ధంతో అణిచిపెట్టాడు. ఆ కృష్ణావతారం ఉన్నంతకాలం దుష్టులంతా అణిగి ఉన్నారు. కృష్ణుడు ఎప్పుడైతే అంతర్ధానమైనాడో అణిగిన దుష్టులు మళ్ళీ పెరిగారు, అరాచకాన్ని సృష్టించారు. ఇప్పుడు కలియుగం ప్రారంభమైంది. ఈ కలియుగంలో 3/4 భాగం అధర్మం నడుస్తుంది, 1/4 భాగం ధర్మం నడుస్తున్నది. వాసవనైన నేను కూడా ఆదిశక్తి స్వరూపంగా నేను అవతరించాను. ఆ రాముడు మాదిరిగా, ఈ కృష్ణుడు మాదిరిగా, ఈ నరసింహస్వామి మాదిరిగా దుష్టుల్ని సంహరించుకుంటూ పోతే, పాపాత్మల్ని హింసించుకుంటూ పోతే ఈ కలియుగం 3/4 భాగం శ్మశానం అయిపోతుంది. కానీ దుష్టుల్ని సంహరించడం కాదు, వారిలో ఉన్న దుష్టత్వాన్ని సంహరించాలి. మనుషుల్ని సంహరించడం కాదు, ఆ మనసుల్లో ఉన్న క్రూరత్వాన్ని సంహరించాలి. ఈ కారణం చేతనే సన్మార్గుడు కాగలరు. అలాగా మానవులు సన్మార్గులైతే ఈ హింస అనేది ఉండదు. అహింస ద్వారా వాళ్ళలో దుష్టత్వాన్ని దూరం చేయాలని నేను ఈ కలియుగంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అనే పేరుతో నేను అవతారం ధరించాను. మాంసఖండమైన శరీరాన్ని హింసించడం కన్నా మానవత్వాన్ని మేల్కొలపడం విన్నా. కాబట్టి ఓ బంధువులారా, తల్లిదండ్రులారా, ఈ సుముహూర్తంలో నా నిర్ణయం చెప్తున్నాను వినండి. రేపటి రోజు మాఘశుద్ధ విధియ సుముహూర్తం శతభిష నక్షత్ర లగ్న యుద్ధంలో భగభగమండే అగ్ని జ్వాలల్లో ఈ పంచభౌతిక శరీరాన్ని ఆత్మాహుతికి ప్రవేశం చేస్తాను. ఇది నా నిర్ణయం. ఆర్య వైశ్య కులదేవతగా వెలుస్తాను, విశ్వ ప్రజలకు ఆరాధ్య దేవతగా నిలుస్తాను. ఇది నా ధ్యేయం. ఇందుకు పంచభూతాలే సాక్షి అంటూ గంభీరమైన వదనంతో వాసవి మాత రేపు అగ్నిగుండ ప్రవేశం ఎప్పుడైతే చేస్తానన్నదో వయస్కులందరూ కూడా రోమాంచిత పులకిత దేహులైనారు. అమ్మా, ఓ వాసవి, జగజ్జనని, నీవు రేపటి రోజున అగ్నిగుండ ప్రవేశం చేస్తే నీ ఆత్మాహుతి అగ్ని ప్రవేశానికి తోడుగా మేము కూడా నీతో పాటే అగ్నిగుండ ప్రవేశం చేస్తాం. ఆజ్ఞాపించి అనుగ్రహించమ్మా అని అందరూ బంధువులు ముందుకొచ్చేశారు. వాళ్ళందరినీ చూసిన వాసవి ఇలా అంటుంది, బంధువులారా, నేను మిమ్మల్ని అగ్నిగుండ ప్రవేశం చెయ్యండి అని నేను మీకు చెప్పలేదు. కానీ మీరే అహింసా సిద్ధాంతానికి అగ్నిగుండ ప్రవేశం చేస్తామని అంటున్నారు కనుక అలా నాతో పాటు అగ్నిగుండ ప్రవేశం చేసే వారికి కొన్ని అర్హతలు, కొన్ని అనర్హతలు ఉంటాయి. అర్హులైన వాళ్ళే నాతో పాటు గుండ ప్రవేశానికి రండి. అనర్హులు ఎలాంటి వారు అనగా, అర్హులు ఎలాంటి వారు అనగా అతి వయోవృద్ధ దంపతులు మాత్రమే నాతో పాటు గుండ ప్రవేశం చేయాలి. ఆ అతి వయోవృద్ధులు కూడా మనవలు, ముదిమనమలు, సంతానాన్ని చూసిన వాళ్ళై ఉండాలి. ఆ వయోవృద్ధులు కూడా ఒక గోత్రానికి ఒక దంపతులై ఉండాలి. మీ గోత్రానికి 10 మంది వయోవృద్ధులు ఉంటే వారెవరికి అగ్నిగుండ ప్రవేశ అర్హత లేదు. కాబట్టి ఒక గోత్రానికి ఒక దంపతులు. ఇలాగా మీలో ఎంతమంది ఉన్నారో ముందుకు రండి అని అమ్మవారు అనగానే వెంటనే ఆ అంతమంది వయస్కుల్లో నుంచి 101 దంపతులు ముందుకొచ్చేశారు. వీరకంకణాలు ధరించుకోవడానికి ముందుకొస్తున్నారు. ఇక అర్హత లేనిది ఎవరికి అనగా బాలికలకు అర్హత లేదు, అగ్నిగుండ ప్రవేశ అర్హత లేదు. యువతి యువకులకి అగ్నిగుండ ప్రవేశ అర్హత లేదు. అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి అగ్నిగుండ ప్రవేశ అర్హత లేదు. నూతనంగా వివాహమైన వాళ్ళకి అగ్నిగుండ ప్రవేశ అర్హత లేదు. మరి అట్లాగనే మీరంతా దేశ సేవ, ప్రజాసేవ, భక్త సేవ, జనసేవ మీరంతా చేస్తూ మన ఆర్యవైశ్య సంతతిని అభివృద్ధి చేయండి అని అమ్మవారు ఆజ్ఞాపించింది. ఈ విధంగా వాళ్ళంతా అగ్నిగుండ ప్రవేశానికి ముందుకొస్తూ ఉన్నారు. జై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి.